వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు. NISM అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. సార్, చాలా మంది మనం చూసుకుంటే లోన్స్ తీసుకొని పెట్టుబడులు పెడతారనమాట. అంటే LICలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చిన రిటర్న్స్ తోటి ఇక్కడ మనము ఈఎంఐ లేదా తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఉన్నామని అనుకుంటారు. కానీ కొన్ని సార్లు రివర్స్ అవుతుంది. సో నిజంగానే ఇలా లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి అంటారా? లేదంటే ఒకవేళ చేయాలి అంటే ఎటువంటి ప్రాసెస్ ఉండాలి దీనికి? అది కూడా ఒకసారి చెప్పండి. కొన్ని సార్లు రివర్స్ అవటం కాదు, మెజారిటీ ఆఫ్ ద టైం రివర్సే అవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది వెళ్దు. సో ఒక చిన్న కథ చెప్తాను. షూర్. జరిగింది, నా దగ్గరకు వచ్చినాయి. ఒకటే రోజు 2 కేసులు వచ్చాయి. ఓకే. ఇట్లా రకరకాల లోన్స్ తీసుకొని పాలసీస్ గట్టి ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత ఈవినింగ్ టైము సేమ్ ప్యాటర్న్ లో ఇబ్బందుల్లోకి ఎంటర్ కాబోతున్న వ్యక్తి వచ్చాడు. ఓకే. నేను అనుకున్నా మేబీ దేవుడు ఈయన కాబట్టి ఆయన పంపాడేమో. ఆ అనుభవం నాకు ఈయనకు పనికొచ్చింది. అవును. రైట్. సో బేసిక్గా ఆయన లైఫ్ లో జరిగింది ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. చాలా దూరం నుంచి వచ్చాడు. ఎక్కడ ఆంధ్ర కార్నర్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి కలిసి వెళ్ళారు. సో బేసిక్గా ఆయన విషయంలో జరిగింది ఏంటి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సహజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగానే ఈ రకరకాల LIC పాలసీ ఏజెంట్స్ వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ LIC ఏం తప్పులేదు, LIC మంచి కంపెనీయే. కంపెనీ వైజ్ ఇట్స్ గుడ్ కంపెనీ. కానీ ఏజెంట్స్ దగ్గర జరిగిన పొరపాటు అనుకోవాలి. సో ముందుగానే డిస్క్లైమర్ చెప్తాను, LIC ఏమనట్లే, ఏజెంట్స్ చేసిన మిస్టేక్ అది, మిస్ సెల్లింగ్ అని అంటాం. సో వాళ్ళు ఏం చేశారు, ఒకదాని తర్వాత ఒకటి పాలసీలు అంటగట్టడం మొదలు పెట్టేశారు. ఓకే. సో బేసిక్గా నా దగ్గరికి వచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఫస్ట్ లాగానే చెప్పారు, సార్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా, అది కరెక్ట్ డెసిషనా కాదా తెలుసుకుందాం అని వచ్చానండి. ఓకే, ఇల్లు ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నారు, అప్పులు బాగా పెరిగిపోయాయి సార్ అన్నారు. ఏం అప్పులు ఉన్నాయి, హౌసింగ్ లోన్ దాదాపు 45 lakhs ఉంది అన్నారు. సార్ ఒకసారి చెప్పండి అసలు మీది ఏంటి అని అంటే, సార్ నేను ఎప్పుడు దాదాపు 15-20 years బ్యాక్ ఎప్పుడు ఇల్లు కొనుక్కున్నాను. ఎంత కొన్నారు, 25 lakhs ఎంత పడ్డది సార్, లోన్ కూడా 25 lakhs ఎంత ఉంది సార్ సుమారుగా. 25 lakhs నుంచి 45 lakhs ఎట్లా పెరిగింది, సో టాప్ అప్లు తీసుకున్నాను సార్. టాప్ అప్స్ ఎందుకు తీసుకున్నారు సార్, ఇట్లా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, పర్సనల్ కమిట్మెంట్స్, అవి కొన్ని యాక్చువల్గా మిగతా కొన్ని అయితే మీరు చెప్తే తిడతారు సార్. తిట్టడమో కాదో కదా సార్, విషయం అయితే ఏంటో చెప్పండి, దాన్ని బట్టి వీళ్ళు అనలైజ్ అండ్ దెన్ డిసైడ్ అని చెప్పేసి LIC తీసుకున్నాను సార్. ఎన్ని తీసుకున్నాను అని అంటే, అది కట్టడానికి డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి మరీ కట్టడం మొదలు పెట్టాను. ఎంతకాలం ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి పెడతాం, ఒక టైంకి అప్పు తీర్చాలి కదా. అప్పులు తీర్చడం కోసం అని చెప్పి నా హౌస్ లోన్ మీద టాప్ అప్ లోన్ తీసుకోవటం, అది వాళ్ళకి కట్టడం, అట్లా ఒక సిరీస్ ప్రాసెస్ కంటిన్యూ అయింది సార్. దాదాపు 7-8 లక్షల దాకా అట్లనే అయింది. అప్పటికి కూడా ఇంకా పూర్తిగా మ్యాక్స్ క్యాప్ రీచ్ అయిపోతే మళ్ళీ LIC రెన్యువల్ వచ్చింది. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి అంటే, అప్పుడు ఏజెన్సీ ఏం చేశారని అంటే, ఆ పాలసీ మీద లోన్ ఇస్తారు, ఆ లోన్ తీసుకొని కట్టండి అన్నారు. ప్రతి అసెట్ పైన ఒక లోన్. యా, ఆ పాలసీ మీద లోన్ తీసుకుని మళ్ళీ ఆ పాలసీకి డబ్బులు కట్టాలన్నారు. సర్లే ఏదో బాగానే ఉంది కదా, మనకైతే పాలసీ లైవ్ లో ఉంటది కదా అని చెప్పి, పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకేం అర్థం కాలేదు. సో బేసిక్ గా వాళ్ళు తీసుకున్నారు, లోన్ తీసుకొని కట్టేశారు. సరే ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు అని అడిగాను. సార్ దాదాపు 11% ఇంట్రెస్ట్ పడుతుంది, మన EMI లాగా ఏం కట్టట్లేదు, కైండ్ ఆఫ్ OD అది వడ్డీ కడతాను అని చెప్పేసి అన్నారు. సరే మీకు వచ్చే రిటర్న్ ఎంత, 6%, మీరు కట్టేది ఎంత, 11%, ఎప్పుడు తిరుగుస్తారు లేదు. ఆయన ఫైనాన్స్ అంతా చూస్తే ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది, మైనస్ లో ఉన్నారు. ఒక టైంకి పోతే ఏదైతే మీరు నిజంగా ఇల్లు అమ్మాలనుకుంటున్నారో అది బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది. కరెక్టే. ఇట్ ఈస్ అట్లీస్ట్ గుడ్ యూ రియలైజ్డ్, ఒక టైంకి మీరు రియలైజ్ అయ్యారు. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అప్పు చేసి చేయడం పక్కకు పెడితే, అసలు మన లిమిట్ దాటి మనం చేయకూడదు. ఒకవేళ చేసినా దాని మీద వడ్డీలు పడి మనం కష్టపడి సంపాదించింది కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆయనకు చెప్పాను, సార్ ముందు మీకు కష్టాలు తీరాలి అని అంటే లీకేజ్ని ఆపాలి. లీకేజెస్ ఎక్కడున్నాయి, మేజర్గా మీకు వచ్చేటువంటి LIC పేమెంట్స్. ఇప్పుడు మిగతా దేన్ని ఆపలేం. మీ నెల ఖర్చులు, మీ అమ్మాయి చదువులు, వీటిని ఆపగలుగుతామా, ఇంటికి కట్టాల్సిన EMIని ఆపగలుగుతామా, మనం ఆపగలిగేది ఏంటి, అది ఇన్వెస్ట్మెంటే, ఏం కాదనట్లే. కానీ ఇట్లా కంటిన్యూ అవుతూ పోతే మొత్తం ఎగిరిపోతాయి. ఫస్ట్ వాటిని ఆపుదాం, దాన్ని సీల్ చేద్దాం ఆ హోల్ని, ఆ తర్వాత విల్ స్టార్ట్ స్లోలీ ఇన్వెస్టింగ్. సో దానికోసం చెప్పామన్నమాట. ఫస్ట్ అయితే ఉన్న పాలసీస్ అని ఆపేసేయండి, ఏదైతే అదైంది. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు, పాలసీ ఆపడం అనేది తప్పు ఇలా కొంతమంది అనుకున్నప్పటికీ అది కంటిన్యూ చేస్తే అప్పులు పాలైపోతాడు మనిషి. ఇప్పటికే అప్పులు చేస్తుంటే ఇంకా అప్పులు పాలైపోయి నిజంగా ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇల్లు ఇంపార్టెంటా, పాలసీ ఇంపార్టెంటా, ఇల్లు ఇంపార్టెంట్ కదా. మన ఇంటిని కాపాడుకోవాలి. సో డెఫినెట్గా మనం ఫస్ట్ అయితే వాటిని ఆపేద్దాం సార్. వాటిని ఆపేస్తే ఫస్ట్ మీకు యాన్యువల్ పేమెంట్స్ తగ్గుతాయి, దాని తర్వాత మనము స్లోగా అక్యుములేషన్ అది మళ్ళీ మొదలు పెడదాం అని చెప్పేసి అన్నాం. అసలు ఇట్లా మిస్ సెల్లింగ్ చేశారు సార్ వాళ్ళు, ఇది తప్పే కదా అని అంటే ఒక మాట అన్నారు, తప్పు వాళ్ళది కదా సార్ నాది అన్నారు. వాళ్ళు చెప్పారు సరే, నా బుర్ర ఏమైంది, నేను ఆలోచించాలి కదా అన్నారు.
ఇది కరెక్ట్ కాదని ఆలోచించాలి కదా, చెప్పారు కదా అని కట్టుకుంటూ పోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక టైం నాకు అర్థమై ఉండాలి కదా, అది నా తప్పు సార్ అన్నారు. సో ఎప్పుడైనా మనం మంత్లీ బడ్జెటింగ్ చేసుకునేటప్పుడు మంత్లీ ఉండే ఫిక్స్డ్ కమిట్మెంట్స్ వైపు మాత్రమే చూస్తాం. మనకి వాటితో పాటుగా ఫ్యూ అదర్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఊర్లకు వెళ్ళటం, ఏదైనా వెకేషన్స్కి వెళ్ళటం, ఫంక్షన్స్కి వెళ్ళటం, పూజలు చేయించుకోవటం, పాలసీలు కట్టడం, ఇన్సూరెన్సులు కట్టడం, వెహికల్ మెయింటెనెన్స్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా కొన్ని యాన్యువల్ పేమెంట్స్ ఉంటాయి. మనం బడ్జెటింగ్ చేసుకునేటప్పుడు యాన్యువల్ పేమెంట్స్ ఇంక్లూడ్ చేసుకోము. కేవలం మన మంత్లీ ఫిక్స్డ్ కమిట్మెంట్స్ మాక్సిమం చదువుల వరకు ఇంక్లూడ్ చేసుకొని ఇంత ఫోన్ మిగిలింది కట్టేద్దాం అని అనుకుంటాం. అవన్నీ వచ్చినప్పుడు బర్డెన్ పెరిగిపోతుంది కదా, వీ కాంట్ పే దెమ్. అప్పుడే అప్పుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది ఒక కేసు. ఇంకొక కేసు చూసాం, ఈవినింగ్ వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచి జాబ్, ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, మంచి శాలరీ వస్తుంది. 6 నెలల వరకు వాళ్ళకి ఏ నొప్పి తెలియలేదు. వాళ్ళు మంచిగానే సేవింగ్స్ అంతా చేసుకుంటున్నారు. సరే ఏదో కొంత ఖర్చులు ఉన్నాయి, సేవింగ్స్ పెద్దతులు లేవు, చేసే సేవింగ్స్ అని ఎల్ఐసిలో చేశారు. అన్ని కూడా ఇట్లా ఇన్సూరెన్స్లు, ఎల్ఐసి, టాటా, XYZ ఇన్సూరెన్స్ పాలసీస్లో వేసుకుంటూ వెళ్ళారు. వెల్ అండ్ గుడ్, ఫైన్, మంచిదే. ఎక్కడో చోట చేస్తున్నారు, ఏది చేయకపోవడం అంటే మంచి విషయం చేస్తున్నారు, ఓకే. సడన్గా జాబ్ పోయింది వాళ్ళ వైఫ్ది, లే ఆఫ్స్ వల్ల. ఆ జాబ్స్ పోయిన తర్వాత అసలు బర్డెన్ స్టార్ట్ అయింది వాళ్ళకి. అప్పటిదాకా డబ్బులు సరిపోవు వాళ్ళ లైఫ్లో అన్న విషయం వాళ్ళు ఎప్పుడు కల కూడా కనలే. మనం ప్రతిసారి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలని ఎందుకు చెప్తాం? ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది అని. అవును. ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఏమి క్రియేట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ కమిట్మెంట్స్ కూడా మీట్ కాలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కమిట్మెంట్స్ అన్ని కూడా ఇద్దరి జీతం మీద ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక జీతం కట్ అయిపోయింది, అంటే ఒక చెయ్యి నరికినట్టుగా అయిపోయింది. ఒక చెయ్యే ఉంది, ఒక చేత్తో ఎంతవరకు పని చేస్తాం? సార్ ఇప్పటివరకు నాకు అప్పు చేసే సిచ్యువేషన్ రాలేదు, కానీ వాళ్ళ 16వ తారీఖు సార్ నా అకౌంట్లో 2000 మిగిలినాయి అన్నారు. నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు సార్ ఇట్లాంటి పరిస్థితి నేను అన్నారు. దానికల్లా కారణం ఏంటి అంటే అగైన్ దాదాపు 3 లక్షల కమిట్మెంట్ ఫర్ ఇన్సూరెన్స్ పాలసీస్, హెల్త్ టర్మ్ కాదు, ఈ సేవింగ్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ కోసం 3 లక్షల కమిట్మెంట్. ఇట్లాంటి యాక్టివిటీస్ క్రియేట్ అయితే ఏంటని కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఐ డోంట్ సే ఎల్ఐసి పాలసీస్ ఆర్ దట్ బ్యాడ్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే మనం కట్టకపోతే మననే పనిష్ చేస్తారు, మనమే పెనాల్టీస్ కట్టాలి. ఎమర్జెన్సీ వచ్చి మనం ఏదైనా సరెండర్ చేద్దామని అనుకుంటే మన డబ్బులే కోసేస్తారు. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. కరెక్ట్. మనం కష్టపడి దాచుకున్న డబ్బులు మన డబ్బులనే కోస్తారు. ఏంటి అంటే డిసిప్లిన్ అంట. ఓకే, డిసిప్లిన్ ఓకే. ఇట్లా తిండి తింటానికి కూడా కష్టం అవుతున్నప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? డిసిప్లిన్ మనకు వస్తుందా? మనకి రాదు, తీయాల్సిందే కదా. అవును. అసలుకే నొప్పిలో ఉన్నాం, ఆ నొప్పికి నీ నొప్పి ఒకటి తోడు. నొప్పి ప్లస్ నొప్పి ఏమవుతుందో డిజాస్టర్ అవుతుంది. సో మినిమం 1 year కి ఒక ఎమర్జెన్సీ ఫండ్ 2 years ఉండాలి. ఇప్పుడు ఒక మనిషికి యాక్సిడెంట్కు గురైనా, లేకపోతే ఉద్యోగం పోయినా, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానివ్వండి, మనకు 2 సంవత్సరాలకి సరిపడా ఫండ్ మన దగ్గర ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే దాన్ని బ్యాంక్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఇన్వెస్టెడ్ ఎనీవేర్. ఇట్లా ఫిక్స్డ్ లాక్ ఇన్ ఉండే వాటిల్లో కాదు. ఇట్ కుడ్ బి డెప్ట్ ఆర్ మ్యూచువల్ ఫండ్, ఎక్కడైనా పెట్టుకోండి. వాటి పర్పస్ ఏంటంటే అవసరం వస్తే తీసి పడేస్తాం, ఇది మన పర్పస్. ఇట్లాంటిది కనుక మనం ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు జాబ్ పోతే ఏమయ్యేది? ఇంకో 6 నెలలు అంతే కదా. 6 నెలల తర్వాత ఉద్యోగం రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, మన పర్ఫార్మెన్స్ బాగోక వాళ్ళు తీలే, కంపెనీస్ కాస్ట్ కట్టింగ్ కోసం తీసేసాయి. అవును, అది వాళ్ళని ప్రమాదం నుంచి కాపాడుకోవడం కోసం చేసిన యాక్టివిటీ, కానీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ కదా. ఖచ్చితంగా ఒక టైం జాబ్ వస్తుంది, మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. సో బేసిక్ గా ఎప్పుడైనా కానీ మన సేవింగ్స్ అనేవి అప్పు చేసి చేయకూడదు. ఇంకొన్ని కేసెస్ ఉంటాయి, పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్స్ కొంటాం. ఐ హావ్ సీన్ పీపుల్ అట్లా పర్సనల్ లోన్ తీసుకునేది కూడా నేను హ్యాండిల్ చూసిన కేసే. పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నారు. ల్యాండ్ కొన్న తర్వాత ఏమైంది? ఫైనల్గా అగైన్ ఆయన మంత్లీ బడ్జెట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమన్నా సుఖం ఉందా? ల్యాండ్ వాల్యూ పెరుగుద్దేమో, ఇంకా ఆదనట్లే, కానీ ఎంత? 12%, 11%. పర్సనల్ లోన్ ఎంత? అదే 11-12%. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు కనుక అది పెరగకపోతే మీరు ఎక్కువ వడ్డీ పెట్టేసినట్టే కదా. మనం అనుకుంటాం మళ్ళీ కొనలేమేమో అని. అది ఎంత పెరుగుద్దో మీరు అంత పెట్టి వడ్డీ కొంటే దాని బదులు సిప్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్. పెరిగితే పెరిగింది, అంత ఈక్వలెంట్ ఇది కూడా వస్తుంది కదా, కాంట్రిబ్యూషన్ ఇస్తుంది కదా సిప్ కూడా. ఎస్ఐపి కూడా ఇట్ గివ్స్ ఈక్వలెంట్ రిటర్న్స్ డెలివరీ చేస్తాయి కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సంపాదించిన తర్వాత, ఖర్చులు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బులు ఏదైతే ఉంటాయో దాన్ని మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్కి వాడాలి. అండ్ మంత్లీ బడ్జెట్స్ వేసేటప్పుడు కూడా మంత్లీ ఎక్స్పెండిచర్ ఒకటే కాకుండా మన యాన్యువల్గా ఉండే పేమెంట్స్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. వెహికల్ మెయింటెనెన్స్ అందరు ఇగ్నోర్ చేస్తారు. ఎంత వద్దన్నా అది నెలకి 1000 రూపాయలు ఉంటుంది. 2 బళ్ళు ఉన్నాయంటే 2,500 కూడా ఉంటుంది, రైట్?
ఇదంతా కన్సిడర్ చేసుకోకపోతే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ డిజాస్టర్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ మీరు కట్టే ఎల్ఐసి పాలసీలు, ఎస్ఐపీలు ఇట్లాంటి చాలా ఉంటాయి. దాంతో పాటుగా మీరు ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళి రావడం అంటే దాదాపు 25,000 ఖర్చు, అది కన్సిడర్ చేయాలి. ఫ్రెండ్స్తో ఆఫీస్ కొలీగ్స్తో బయటికి వెళ్తుంటారు, ఖర్చు, దాన్ని కన్సిడర్ చేయాలి. ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ మనం పట్టించుకోం. వాటన్నిటిని కలిపి ఒక బడ్జెట్ చేసుకున్న తర్వాత యావరేజ్ తీసి ఓకే ఇది పోను దీంతో మనం సేవింగ్స్ చేయాలి. సేవింగ్ అమౌంట్ సరిపోదు గోల్ క్రియేషన్కి, దట్స్ ఫైన్. నీ జీవితం ఇలానే ఉండదు, రేపు పెరుగుద్ది కదా, నీ జీతం పెరుగుద్ది, నీ జీవితము పెరుగుద్ది. పెంచుకుందాం పెరిగిన రోజు, మిగిలిన రోజు యాడ్ చేసుకుందాం. చిట్టీలో ఏదో ఒకటి కడుతుంటాం కదా, వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేద్దాం. అవును. అంతేకాని ఏదో చేసేయాలని తొందరపాటులో బయలుదేరితే అయిపోతాం. కరెక్ట్గా చెప్పారండి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా మేజర్గా ఈ తప్పు చేస్తున్నారు అనమాట. మరీ ఘోరంగా మనం అప్పులు తీసుకుని మరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, రేపటి రోజున అందులో ఇంకా చిక్కుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఇలాంటి లోన్ ట్రాప్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.